హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను సుధారాణి. ఈరోజు సున్నుండలు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను, చూడండి. ఎంతో హెల్దీ టేస్టీ రెసిపీ. ఇంకెందుకు సుధారాణి కిచెన్లోకి వెళ్దామా సున్నుండల తయారీకి. హాయ్, ఈరోజు సున్నుండల తయారీ విధానం చేసి చూపిస్తాను, చూడండి. ఇది అరకిలో మినపప్పు, పట్టు మినపప్పు. ఇవి బాగా నీట్గా రాళ్ళు లేకుండా పొలాలు లేకుండా నీట్గా చేసుకోవాలి. చూసుకొని తర్వాత అరకిలోకి 2 గ్లాసులు వచ్చినాయి అన్నమాట. ఈ 2 గ్లాసులకి 1 గ్లాసు నెయ్యి సరిపోతుంది కరెక్ట్గా. మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి. 1/4 కిలో బెల్లం. కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, స్వీట్ చూసుకొని. బాగా స్వీట్ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, చక్కెర కానీ బెల్లం కానీ. 6 ఇలాచి యాలకులు. దీన్ని ముందుగా బాండీలో వేసుకొని పొయ్యి మీద గ్యాస్ మీద పెట్టి వేయించుకుందాము మినపప్పుని మొత్తాన్ని. బాండీలో మినపప్పు వేసి గ్యాస్ ఆన్ చేసి వేయించుకుంటున్నాము. మినపప్పుని దూరగా వేయించుకోవాలి, మాడకుండా. ఎండాకాలం కదండి, పిల్లలు కావాలి అంటుంటారు. చిన్న చిన్న పిండి వంటలు మనం చేసుకొని మన చేతులతో చేసి పెట్టుకుంటే పిల్లలు చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. అందులో ఈ మినపప్పులో బాగా ఐరన్ ఉంటుంది కదా, పిల్లలు బాగా స్ట్రాంగ్గా తయారవుతారు, ఎముకలు దృఢంగా ఉంటాయి కదా. ఈ సున్నుండలకి ఎముకలు లేని వాళ్ళకి తొందరగా కట్టుకుంటే చెప్పి డాక్టర్స్ సున్నుండలు నువ్వుండలు చేసి పెట్టమంటుంటారు. మంచి బలంగా ఉండేదానికి ఈ మినపండులో సున్నుండలు చేసి పెట్టుకుంటే పిల్లలు బాగా బలంగా తయారవుతారు. బక్కగా ఉన్నవాళ్ళు. బాగా జిగురు ఉంటుంది దీనిలో, మినపప్పులో. దూరగా వేయించుకుందాం, మాడకూడదు, దగ్గరుండి వేయించుకోవాలి. ఈ ఎండలు కొంచెం కష్టంగా ఉంటుంది పొయ్యి దగ్గర ఉండాలంటే. అయినా పిల్లలు అడిగితే మనం చేసి పెట్టుకుని ఉంటామా, ఇష్టంగా చేసి పెడతాం. మీడియం మంట పెట్టుకొని మాడకుండా నీట్గా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇంకా దోరగా వేగిని స్టవ్ కట్టేసుకొని చల్లారి పెట్టుకున్నాం మినపప్పుని. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట పిండిగా. వదిలించేద్దాము. ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట, ఎక్కడ మాడకూడదు. ఇప్పుడే మంచి టేస్ట్, మంచి సువాసన వస్తుంది. తీసేద్దామా. ఇలా చల్లారి పెట్టుకొని ఇలా వేయించుకున్న మినపప్పుని తర్వాత ఈ బెల్లము బాగా నల్లగొట్టుకొని వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసుకుందాం. ఈ మిక్సీ జార్లో పిండి పట్టుకుందాం. దీన్ని మిక్సీలో పట్టుకుందాం, మెత్తగా పిండి చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి మిక్సీలో వేసి తిప్పుకోవాలి. ఇలా బెల్లం వేసుకొని యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ పిండిలో నెయ్యి ఉంది కదా, 1/4 గ్లాసు, 1/2 లీటర్ అన్నమాట. ఈ నెయ్యి అంతా పోసుకొని కలుపుకోవాలి. మొత్తం పోసేస్తున్నాను. కొంతమంది కొబ్బరిని నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే ఇలానే చేస్తాను. మంచి ప్రోటీన్ హెల్దీ ఫుడ్ అన్నమాట. మొత్తాన్ని కలిపి ఉండలు చేసుకున్నాం, లడ్డూలాగా చేసేసుకున్నాము. చూసారా పిండిని ఎంత బాగా కలుపుకున్నాము. ఇలా కలుపుకొని అంతా నెయ్యితో తడిచేలాగా మొత్తం పోసేసాను నెయ్యి. ఇలా లడ్డూలు చేసుకుందాం. మొత్తం రౌండ్గా చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారా, సున్నుండలు లడ్డు తయారు చేయ విధానం అయిపోయింది. సున్నుండలు నాకు అరకిలోకి వచ్చి కరెక్ట్గా 23 లడ్డూలైనవి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చక్కగా రౌండ్గా జుట్టాను, నీట్గా వచ్చాయి అన్నమాట. ఇంకా టేస్ట్ చూసి చెప్తాను. సున్నుండలు తయారు చేయ విధానం అయిపోయింది, టేస్ట్ చూసి చెప్తాను. చాలా హెల్దీ ఫుడ్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా,
స్వీట్ పర్ఫెక్ట్ సరిపోయింది. బాగా నెయ్యి మనం తయారు చేసుకున్న నెయ్యి కాబట్టి మంచి రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.